అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? ఎందుకో చాలా గ్యాప్ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది నాకు. మీరందరూ హ్యాపీగా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి ఐఎమ్ హోపింగ్. ఓకే, సో ఎనీవే ఇవాళ రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మనం ఇప్పుడు చూసేద్దాము. ఓకే, సో ఫస్ట్ లైక్ యాజ్ యూజువల్ నేను మీకోసం ఒక మంచి పాజిటివ్ అఫర్మేషన్ చెక్ చేస్తాను. ఆ తర్వాత ఏంజిల్ మెసేజ్ చూస్తాను. తర్వాత మనము టారోలోకి వెళ్ళిపోదాము. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది ఇంతకుముందు చూసిన రీడింగ్స్లో లైక్ జరిగింది అని చెప్పేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది కమెంట్స్లో కూడా పెడుతున్నారు. ఓకే, పర్సనల్గానే కాకుండా కమెంట్స్లో కూడా కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే కొత్తగా ఛానల్లో వచ్చే వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే పాజిటివిటీ లైక్ పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, జరుగుతుంది అని చెప్పేసి హోప్ఫుల్తో ఉంటారు. ఓకే, సో ఖచ్చితంగా అందరూ జరిగినవి కమెంట్ చేయండి. నేను దాన్ని పిన్ చేసి పెడతాను. ఓకే, పాత వీడియోస్లో ఆల్రెడీ ఐ ఫీల్ లైక్ చాలామంది కమెంట్స్ నేను పిన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి అది చెక్ చేయొచ్చు. ఓకే, మరి అఫర్మేషన్ ఏంటో చూద్దాము ఇవాళ రీడింగ్కి. వన్ మోర్ షఫుల్. ఓకే, ఇది వచ్చేసి ఇవాళ అఫర్మేషన్. ఇది ఆల్రెడీ వచ్చిందా ఏంటి? లేదు. I believe I can face any challenge with wisdom and clarity. Today I will inhale calm and exhale worry. I know I can do this. వావ్, ఎంత పాజిటివ్ అండ్ ఎంత ఎంకరేజింగ్ అఫర్మేషన్. సో దీనికి షార్ట్ ఫామ్గా అందరు కింద కమెంట్స్లో ఖచ్చితంగా అఫర్మ్ చేయండి. టుడేస్ అఫర్మేషన్ ఏంటంటే, ఐ విల్ ఇన్హేల్ కామ్ అండ్ ఎక్స్హేల్ వరీ. ఓకే, ఐ విల్ ఇన్హేల్ కామ్ అండ్ ఎక్స్హేల్ వరీ. ఎవరైనా పెట్టండి, నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకే, సో అందరూ కంపల్సరీ అఫర్మ్ చేయండి. దీన్ని పాజిటివ్గా బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. ఓకే, నెగిటివిటీతో కాదు, ఎమోషన్స్ మెయిన్. రైట్, నేను చాలాసార్లు చెప్పాను రీడింగ్స్లో, పాజిటివ్గా మీరు ఉండి ఫీల్ అవుతూ పెట్టండి అఫర్మేషన్. ఓకే, సో ఐ బిలీవ్ ఐ కెన్ ఫేస్ మై ఛాలెంజెస్ విత్ విజ్డమ్ అండ్ క్లారిటీ. ఓకే, సో ఈ అఫర్మేషన్ ఏం చెప్తుందంటే, రైట్ నౌ మీలో చాలామందికి ఏదైనా ఛాలెంజ్ ఉండొచ్చు. అది ఇంటర్నల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వర్క్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఎలాంటి ఛాలెంజ్ అయినా. కొంతమందికి ఏంటంటే ఇంటర్నల్ ఛాలెంజ్ ఎలాంటిదంటే, మనసులో లైక్ ఒక టైప్ ఆఫ్ వేదన, ఏం చేయాలో అర్థం అవ్వదు, ఒక తికమక, గందరగోళము, చాలా డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఇన్నర్ ఛాలెంజ్. రైట్, ఇంటర్నల్ ఛాలెంజ్. ఎక్స్టర్నల్ అంతా ఎలా ఉన్నా సరే, వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, టైం తీసుకుంటాం, అంతా ఓకే. కానీ ఇంటర్నల్ ఛాలెంజ్ వచ్చేసి చాలా స్ట్రగ్లింగ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇవాళ అఫర్మేషన్లో మీతో యూనివర్స్ ఏమంటుందంటే, ఖచ్చితంగా మీరు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తాను, దీనికి లైక్ ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక మంచి డెసిషన్ తీసుకొని దీని నుంచి బయటికి వస్తాను, వరీ అనేది పెట్టుకోను అని చెప్పి చెప్తుందనమాట. సో మీరు ఇలా అఫర్మ్ చేయండి, లైక్ ఐ విల్ నాట్ బీ వరీయింగ్. ఓకే, నేను ఈరోజు వరీ అవ్వను. ఏదైనా సరే, ఇంటర్నల్ అయినా సరే, ఎక్స్టర్నల్ అయినా సరే, ఏది ఉన్నా సరే ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తాను. ఓకే, ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో అని చెప్పేసి, ఒక క్లారిటీతో ఉంటాను అని చెప్పేసి మీరు అనుకోవాలన్నమాట. ఇది అఫర్మేషన్ ఇవాళకి. ఓకే, సో దట్స్ వై ఐ విల్ ఇన్హేల్ కామ్. నేను కామ్నెస్ని ఇన్హేల్ చేసి ఏదైతే వరీ అంతా ఉందో దాన్ని ఎక్సెల్ చేస్తాను అని ఇవాళ అఫర్మేషన్. ఐ కెన్ డూ దిస్. ఖచ్చితంగా మీరు ఇది చేయగలుగుతారు అని యూనివర్స్ కూడా చెప్తుంది. ఓకే, సో మరి ఏంజిల్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ ద కలెక్టివ్. వన్ ఏంజిల్ చూద్దాం. మరి దేనికి సంబంధించి మనకు యూనివర్స్ ఏమైనా హింట్ ఇస్తుందో అని చెప్పేసి. ఎవరు లైక్ డిఫరెంట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్ కదా. మరి ఏంటో చూద్దాము. మరి మ్యాక్సిమం మెంబర్స్కి ఏమొస్తుందో. ఏంజిల్ మెసేజ్ వచ్చేసి ఇవాళ రీడింగ్కి సక్సెస్. నైస్, వెరీ పాజిటివ్ ఏంజిల్ మెసేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఓన్లీ.
బట్ సక్సెస్, ఈ ఛాలెంజెస్ మీకు సంబంధించి లైక్ సక్సెస్కి సంబంధించి అయి ఉండొచ్చు చాలామందికి. అంటే ఏదైనా డౌట్ ఉంది, కొంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, అది జరుగుతుందా లేదా అని డౌట్ ఉన్నా, ఓకే, భయం ఉంటుంది, రైట్? ఇలాంటిది ఏదైనా ఉన్నా లేదు, మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారు, దేని గురించి అయితే ఆలోచిస్తూ ఈ రీడింగ్ చూస్తున్నారంటే దాంట్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు వరి అవ్వకండి దాని గురించి, అందుకే కామ్గా ఉండండి, ఆ వరిని వదిలేసేయండి అని చెప్పేసి ఇవాల్టి అఫర్మేషన్ అనమాట. ఓకే, ఏ ఛాలెంజ్ ఉన్నా సరే, ఎలాంటిదైనా సరే మీరు ఒక విజ్డమ్తో, ఒక విల్ పవర్తో, ఒక క్లారిటీతో దానికి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, ఒకవేళ పెయిన్ఫుల్ అనేది ఉంది, మీరు ఎండ్ చేయాలి అని అంటే ఎండ్ చేసేయండి. ఓకే, సో సక్సెస్ అనమాట మీకు ఇవాల్టి అఫర్మేషన్ వచ్చేసి. మనీకి సంబంధించి కూడా వర్క్, కెరియర్కి సంబంధించి కూడా మీరు సక్సెస్ కోరుకుంటుంటే, ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్, ఏదైనా పర్టికులర్ ఫీల్డ్లో మీరు వర్క్ చేస్తున్నారు, దాంట్లో సక్సెస్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు చాలామంది అని అంటే మీకు ఆ వెయిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది తొందరలో అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, సక్సెస్ అనేది మీకు తొందరలో రాబోతుంది. టారో నుంచి చూద్దాము. జడ్జ్మెంట్, నాకు తెలిసి నేను ఏదో ఒక రీడింగ్లో చెప్పాను అనుకుంటా, ఐ రిమెంబర్. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మే మంత్లో జడ్జ్మెంట్ కార్డ్ ఎక్కువ చూపిస్తుంది అని నేను ప్రిడిక్ట్ చేశాను. ఐ ఫీల్ లైక్ దాట్ జడ్జ్మెంట్, అందుకే మంత్ అయిపోతుంది, రైట్? జడ్జ్మెంట్ కార్డ్ ఆల్మోస్ట్ రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ కార్డ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ కప్స్, వావ్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, చాలా చాలా హ్యాపీ న్యూస్. 2 more యూనివర్స్. ఓకే, జస్టిస్, బాటమ్ ఇక్కడ ఇంకోటి కూడా వచ్చింది, మజీషియన్ కూడా వచ్చింది. 3 మేజర్ ఆర్కానా, 1 more యూనివర్స్. థ్యాంక్ యూ. 6 of wands, వావ్, ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి అసలు ఈ రీడింగ్లో, ఒక్కటి కూడా నెగిటివ్ లేదు. ఓకే, బట్ స్టిల్ నేను చెక్ చేస్తాను, ఎనర్జీ వైజ్గా చెప్తాను. 9 of పెంటికల్స్. ఓకే, ఫస్ట్ మెసేజ్ ఇక్కడ సక్సెస్కి, ఇంకా ఇక్కడ 9 of పెంటికల్స్ చూపిస్తుంది. స్పెషల్లీ మీలో ఎవరైనా మనీకి రిలేటెడ్ స్ట్రగుల్ అవుతున్నారు, లైక్ ప్రతిదానికి మీకు లైక్ ఒక ఫ్రీడమ్ అనేది లేదు, ఏది చేసినా సరే ఆలోచించి చేయాలి. ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు, లైక్ బయటికి ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, కొత్తగా ఇంట్లో ఏమైనా థింగ్స్ లైక్ వెహికల్స్ లేకపోతే ఇల్లు ఇలా తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మనీ ఇబ్బంది ఏదైనా ఉంది అని అంటే తొందరలో మీరు దానికి సంబంధించి ఒక సక్సెస్ని మీరు లైక్ సక్సెస్ పొందబోతున్నారు. గుడ్ న్యూస్ వింటున్నారు, ఒక లిబరేషన్ వస్తుంది మీకు మనీకి సంబంధించి, చాలా చాలా గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు తొందరలో. ఓకే, సో ఆ మెసేజ్ కొంతమంది కోసం ఇక్కడ చూద్దాము. జడ్జిమెంట్ కార్డ్ గురించి చెప్తున్నాను, రైట్? నెక్స్ట్ మంత్లో మోస్ట్లీ రావచ్చు ఈ కార్డ్ నాకు తెలిసి, ఎందుకంటే లాస్ట్ మనం జనవరి నుంచి తీసుకుంటే ఏప్రిల్ మొత్తం వరకు ఒక తికమక గందరగోళం లాగా చూసిండొచ్చు మీరు చాలామంది, రైట్? అసలు మీరు ఒకటి అనుకోవడము ఇంకొకటి జరగడము, లైక్ ఏదైనా లైక్ స్ట్రగుల్ చేస్తున్నారు కానీ పాజిటివ్గా రిజల్ట్ అనేది రావట్లేదు, అవుట్కమ్ కూడా ఒకవేళ వచ్చినా అంతంత మాత్రమే, రైట్? స్పెషల్లీ ఏప్రిల్ మంత్ చూస్తే మనం ఈ మంత్ చాలా చాలా చేంజెస్ జరిగాయి. ఒకటి సోలార్ ఎక్లిప్స్ జరిగింది, ఇంకా మనకి ఇప్పుడు నెక్స్ట్ రేపు ఫుల్ మూన్ కూడా ఉంది, న్యూ మూన్ జరిగింది, ఇలా చాలా చాలా ఎనర్జీస్, మెర్క్యూరీ రెట్రోగ్రేడ్లో ఉండడము ఇదంతా జరిగింది, రైట్? దానివల్ల ఏంటంటే పనులు చేసినవి కాస్త వెనక్కి వెళ్ళిపోవడము, రిజల్ట్ సరిగా లేకపోవడము, రైట్? సో ఇప్పుడు ఏంటంటే జడ్జ్మెంట్ టైం. మీ కష్టంకి ఫలితము ఈ 4 monthsలో రాలేదు అని అనుకుంటున్నారు అనుకోండి, మీలో ఎవరైనా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇది జడ్జ్మెంట్ వచ్చేసి ఇప్పుడు రిజల్ట్ టైం అనమాట. ఓకే, మీలో ఎవరైనా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు, లైక్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి, లేకపోతే జనరలీ ఏదైనా ప్లాన్ ఉంది మీకు కెరియర్కి సంబంధించి, దేనికైనా సంబంధించి, అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈవెన్ లవ్ మ్యాటర్లోను, కపుల్స్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి ఏదైనా మీరు ఫినిష్ చేయడము, అది వెనక్కి వెళ్ళిపోవడము, లైక్ ఒక ఎండ్కి అనేది రాకపోవడం అనమాట. అలాంటిది ఏదైనా జరిగితే జడ్జిమెంట్తో ఇంకొకసారి రెజరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే మళ్ళీ తిరిగి రావడం అనమాట. ఇది కొంతమందికి ఏంటంటే
మనం పుట్టినప్పుడు కూడా రెట్రోగేషన్లో పుట్టిన వాళ్ళకి స్పెషల్గా చాలా చాలా చూపిస్తుంది అనమాట. ఇది క్లియర్గా తెలుస్తుంది. నో అని చెప్పిన వాళ్ళు మీకు లైక్ మిమ్మల్ని మీ వర్త్ చూడని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక్కసారి రిపీట్ అనమాట, అన్నీ తిరిగి వస్తాయి. ఓకే, ఇంకొకసారి జరిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే జడ్జ్మెంట్, అది రియలైజేషన్స్. ఈసారి ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చూసి వర్క్ చేయడం లాంటిది అనమాట. అదొకటే కాదు, మీ మనసుకు తెలుసు మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేశారు, మూమెంట్ అని ఎంత చేసినా రిజల్ట్ అనేది క్లియర్లీ లేదు. ఈవెన్ పర్సన్కి సంబంధించినా సరే మీరు ఎంతో ట్రై చేశారు, బట్ అక్కడ నన్, జీరో అని అంటే ఇప్పుడు మీకు తొందరలో, నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఎనర్జీ, ఐ కెన్ ఫీల్ ఇట్. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఒక బ్యాలెన్స్ అనేది చూస్తారు, రియలైజేషన్ అనేది వస్తుంది. ఇంకా మీరు వద్దనుకొని వెళ్ళిన వాళ్ళు, ఇంకా మీకు వెనక్కి వెళ్ళిపోయిన థింగ్స్ అన్నీ తిరిగి రావడం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఒక జడ్జ్మెంట్ అంటేనే ఇంకా ఇప్పుడు మీకు న్యాయం జరిగే టైం అని చెప్పేసి అనమాట. డెఫినెట్లీ ఇక్కడ జస్టిస్ కూడా చూపిస్తుంది. వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. మీలో ఎవరైనా స్పెషల్లీ కోర్టు కేసుకు సంబంధించి, లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదో కేసు కొన్ని ఇయర్స్ నుంచి, కొంతమందికి మంత్స్ నుంచి అది అక్కడికి ఎండ్ అవ్వకపోవడము, లైక్ కంటిన్యూస్గా లైక్ వెనక్కి వెళ్తూ ఉండడం అనమాట. ఒక కంప్లీషన్ అనేది లేదు. సో ఇక్కడ మీకు పాజిటివ్గా కంప్లీషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనీకి సంబంధించి ఏదైనా స్టక్ అయినా సరే, లేకపోతే లైక్ సపరేషన్కి సంబంధించి అయినా సరే, ఫీల్డ్స్కి, హౌస్ మ్యాటర్కి సంబంధించి, ఇంకా ఏదైనా లీగల్ మ్యాటర్స్ అయి ఉండొచ్చు, రైట్, కోర్టు కేసెస్కి సంబంధించి అని చెప్తున్నాను ఇక్కడ. దానికి ఏదైనా మీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంది అని అంటే ఈ టైం గుర్తుపెట్టుకోండి, మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఆల్మోస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఓకే, మీకు కాల్ రావడము, ఫైనలైజ్ చేసేద్దాము ఈ మ్యాటర్ని అని చెప్పేసి అలాంటి న్యూస్ కూడా వినే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ వస్తుంది ఇక్కడ స్పెషల్లీ కొంతమందికి. ఒకవేళ మీలో ఎవరైనా, జస్ట్ నేను చెప్తున్నాను, రెజొనేట్ అయ్యే వాళ్ళు మాత్రం తీసుకోండి, రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజ్ మీకోసం కాదు అని చెప్పేసి వదిలేసేయండి. ఓకే, స్పెషల్లీ కపుల్స్, మ్యారీడ్ కపుల్స్ సపరేషన్ ఫేజ్లో ఉన్నారు, ఆల్మోస్ట్ లైక్ కోర్టు వరకు వెళ్ళి వెనక్కి రావడం, లైక్ విడిపోవడానికి ట్రై చేసేవాళ్ళు, అలాంటిది ఏదైనా ఉంది, మీరు మీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ ఇంకొక ఛాన్స్ తీసుకుందాము కానీ వాళ్ళు వినట్లేదు, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇంకొక ఛాన్స్ వస్తుంది మీకు. ఓకే, ఈదర్ కోర్టులోనే వాళ్ళు లేదు ఇంకొకసారి ట్రై చేయండి అని చెప్పే ఛాన్స్ ఉంది కొంతమందికి, లేదంటే మీ పార్ట్నరే రియలైజేషన్తో ఓకే ఎందుకు మనము స్ప్లిట్ అయిపోవడము, ఎందుకు దీన్ని కంప్లీట్లీ లెట్ గో చేయడము, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై, ఇంకొకసారి ట్రై చేద్దాము అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట చాలామందికి. ఓకే, అంటే ఏంటంటే సపరేషన్ జరిగేది కాస్త జరగకుండా ఇంకొకసారి సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి ఈరోజు మెసేజ్ చాలామందికి. ఓకే, అందుకే మీరు క్లియర్గా ఉండండి. ఇక్కడే ఐ బిలీవ్ ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ అని చెప్పేసి అందుకే చూపిస్తుంది. మీరు ఇంటర్నల్గానే, మోస్ట్లీ ఎక్స్టర్నల్ కన్నా మీరు మనసులో నుంచి క్లారిటీ కోసం చూడాలి అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట మీకు యూనివర్స్ నుంచి. ఓకే, సో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ డెసిషన్, బట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది చాలామంది. ఓకే, స్లో మూమెంట్ ఏదైతే ఉందో నైట్ ఆఫ్ పెంటికల్స్లో ఎండ్ అవుతుంది. ఒక్కసారిగా ఇప్పుడు ఇంకా పరిగెత్తే టైం అనమాట. వెయిట్ చేసి ఇప్పుడు ఆ వెయిట్ ఎండ్ అనమాట. ఇప్పుడు ఆ టైం వస్తుంది మనకు. మేలో చాలామంది గుడ్ న్యూస్ వినడము, కొంతమందికి పెళ్ళికి సంబంధించి ఓకే ప్రపోజల్స్ రావట్లేదు, ఎంత ట్రై చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా అంటే అలాంటి వాళ్ళకి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఇది ఏం లేదు, ఈ టైం వచ్చేసి సెకండ్ ఛాన్స్ టైం అనమాట. ఇంకొకసారి చూద్దాము అని చెప్పి మళ్ళీ తిరిగి రావడము. ఈవెన్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి. జాబ్కి సంబంధించైనా లేకపోతే మనీకి సంబంధించి అయినా సరే, ఏదైతే వెనక్కి వెళ్ళిపోయింది అని మీరు అనుకుంటున్నారో అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చింది అని అంటే ఈసారి మీకు యూనివర్స్ ఇంకొకసారి అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ ఇది మళ్ళీ తిరిగి వచ్చింది, నువ్వు కావాలనుకుంటున్నావా, కొంచెం క్లియర్లీ చూడు, డెసిషన్ తీసుకో. ఓకే, వరీని పక్కన పెట్టేసి ఒక క్లారిటీతో మైండ్ని క్లియర్గా పెట్టుకొని డెసిషన్ తీసుకోండి అని చెప్తుంది అనమాట. ఓకే, సెకండ్ టైం ఎప్పుడు ఏదో వచ్చినా సరే మనము ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ని రిపీట్ చేయకూడదు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో కేర్ఫుల్గా ఉండి మీరు డెసిషన్ తీసుకోండి. మజిషియన్ ఈసారి ఇంకా మళ్ళీ చెప్తుంది ఇక్కడ యూనివర్స్. నేను ఇక్కడ మీకు మెజిషియన్ ఏంటంటే, మెజిషియన్ దగ్గర అన్నీ ఉంటాయి, వెరీ డిటర్మినేషన్ ఉంది, కావాల్సిన థింగ్స్ లైక్ ఈవెన్ భగవంతుని దయ కూడా ఉంటుందన్నమాట ఇతని మీద. ఓకే, అంటే అన్నీ ఉన్నాయి అనమాట. సో మీకు కూడా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ వస్తుంది.
అట్ ద సేమ్ టైం అది రావడమే కాదు, ఈసారి మీ దగ్గర స్కిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. యు ఆర్ లైక్ అ మజిషియన్. ఏదైనా సరే మీరు లైక్ దాన్ని మీ స్కిల్స్ని యూస్ చేసి మీ సైడ్కి లైక్ అవుట్కమ్ని తెప్పించుకోవచ్చు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అన్నమాట. న్యూ బిగినింగ్స్ ఏదో ఉంది మీకు చాలామందికి. మీరు కావాలనుకున్నది వెనక్కి వెళ్ళిపోయినది తిరిగి వచ్చే ఛాన్స్ అది. ఓకే, సో వైజ్గా యూస్ చేసుకోండి. డౌట్ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ రీడింగ్ కంపల్సరీ మీరు అఫర్మ్ చేయండి. సక్సెస్ మీకు, మీరు లాంగ్ లాస్ట్ సక్సెస్ ఇది. అసలు కార్డ్స్ ఒకదానికి ఒకటి బ్యాకప్ అవుతుంది రీడింగ్లో. ఓకే, ఒకటి మీలో అన్ని స్కిల్స్ ఉన్నాయి, సెకండ్ ఛాన్స్ వస్తుంది. ఇంకోటి మీరు వెయిట్ చేసిన సక్సెస్. ఇక లిటరలీ ఏంజల్సే చూపించాయి సక్సెస్ అని, రైట్? సక్సెస్ వస్తుంది. ఇది ఇప్పుడుది కాదు, మీరు దీని గురించి చాలా వెయిట్ చేశారు. కొంతమందికి కొన్ని మంత్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి కొన్ని ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. అది విసిగిపోయినప్పుడు ఇప్పుడు యూనివర్స్ ఏంటంటే ఇంకోసారి పంపిస్తున్నాను, మళ్ళీ ఈసారి దీన్ని టర్న్ చేసుకో, లైక్ నీ సైడ్ మలుచుకో అని చెప్పేలాంటిది అనమాట. సో 6 ఆఫ్ వాండ్స్ ఫర్ షూర్ సక్సెస్ చూపిస్తుంది. నేను అన్నట్లు ప్రపోజల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఇంకా మీ ఇష్టం ఎలా తీసుకుంటారో దీనికి. ఓకే, ఏ సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు. ఈ రీడింగ్ నేను ఆఫ్టర్నూన్ చేసే రీడింగ్ స్పెసిఫిక్గా పాయింట్ చేసి చెప్పాను. ఇది అన్ని ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, మీకు ఏ ఏరియా ఎక్కువ రెజనేట్ అవుతుందో దానికి తగ్గట్టుగా మీరు ఈ మెసేజెస్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, 9 ఆఫ్ కప్స్తో విష్ ఫుల్ఫిల్మెంట్. ఎమోషనల్లీ చాలా చాలా హ్యాపీ అవ్వబోతున్నారు. నేను అంటున్నాను ఈ రీడింగే చాలా పాజిటివ్ వచ్చేసింది అని చెప్పేసి. సో ఖచ్చితంగా అందరూ అఫర్మ్ చేయండి సక్సెస్ని. అన్నింటిలోనూ సక్సెస్. నా ఇంట్యూషన్ మళ్ళీ చెప్తుంది. ఇక్కడ అన్ని కార్డ్స్ చూపిస్తుంది. మ్యారేజ్కి చూపిస్తుంది, రిలేషన్షిప్స్కి చూపిస్తుంది, బిజినెస్కి చూపిస్తుంది, మనీకి రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్. ఏదైతే మీరు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారో అవన్నీ ఎండ్ అయిపోయి ఇంకొక మంచి చాయిస్, ఇంకొకసారి మీకు యూనివర్స్ వెనక్కి తీసుకొని వస్తుంది. ఈసారి మీరు వర్త్ కూడా, ఈసారి మీరు ఏంటంటే ఏదో సేయింగ్ ఉంది, ఎవరికో పర్సనల్ రీడింగ్లో కూడా చెప్పాను అనుకుంటా నేను దీనికి సంబంధించి. మీరు ఈసారి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయట్లేదు, ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు యూనివర్స్ చెప్తుంది సెకండ్ ఛాన్స్ వస్తుంది, బట్ యూ హ్యావ్ యువర్ వర్త్. ఈసారి నీ దగ్గర పెంటికల్ ఉంది, కప్ ఉంది, స్వోర్డ్ ఉంది, వాండ్ ఉంది, గ్రోత్ ఉంది, అన్నీ ఉన్నాయి. అదొకటే కాదు, నేను కూడా బ్లెస్ చేస్తున్నాను. కాబట్టి వైజ్గా డెసిషన్ తీసుకొని కీప్ గోయింగ్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది మీ చేతిలో ఉంది. నేను మళ్ళీ అంటున్నాను, యూనివర్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది మీకు కావాల్సింది. కానీ అది నిలబెట్టుకోవడం అనేది చెయ్యాలా వద్దా అని మీకు మీ చేతిలో ఉంది. ఈసారి మీరు డౌట్ పెట్టుకోకండి అస్సలు. ఒక్క నెగిటివ్ కూడా కార్డ్ కూడా రాలేదు, అన్నీ పాజిటివ్గా ఉంది. సో కాన్షియస్గా ఉండి ఏం చేసినా సరే ఒక ప్రాపర్ ప్లాన్తో, ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళండి మీరు. ఓకే, ఈ అఫర్మేషన్ కూడా దానికి సంబంధించింది. ఐ నో ఐ కెన్ డూ దిస్. సి ద మజిషియన్ కార్డ్, ఐ నో ఐ కెన్ డూ దిస్, రైట్? సక్సెస్ అయితే ఫర్ షూర్ మీకు వస్తుందన్నమాట. ఓకే, వెరీ వెరీ పాజిటివ్. అన్నీ చెప్పాలి, రైట్? అన్ని విధాలుగా చెప్పాలి. ఇక్కడ నెగిటివ్ వచ్చేసి ఏమవుతుందంటే మీరు ఒక్కసారిగా మోటివేట్ అయిపోయి ఆ విల్ పవర్తో ముందుకు వెళ్ళిపోయి ఎస్ ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు తెలుసా? ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు, ఆల్రెడీ చాలా జరిగాయి. ఇది పర్సన్కి రిలేటెడ్, మళ్ళీ చెప్తున్నాను అన్ని ఏరియాస్. ఇది మీకు ఎక్కువ ఏది రెజొనేట్ అయితే దానికి సంబంధించి తీసుకోండి. ఓకే, మీరు ఆగిపోయి డౌట్ పడే ఛాన్సెస్ ఉంది. లైక్ మళ్ళీ ఆ నెగిటివ్ థింగ్స్ని అన్నీ గుర్తు తెచ్చుకొని రియల్లీ నాకు నిజంగానే ఈ మెజిషియన్నా, నిజంగానే ఐ కెన్ డూ దిస్ ఆర్ వాట్ అని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్ చేసిన వెంటనే మీరు నెగిటివిటీని లైక్ తీసుకొస్తున్నారా అని అర్థం చేసుకోండి. అలాంటిది వస్తే వెంటనే అఫర్మ్ చేయండి పాజిటివ్గా, ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి అనుకొని ముందుకు వెళ్ళిపోండి. ఓకే, మీ సెల్ఫ్ ఇల్యూజన్స్ మాత్రమే మిమ్మల్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంది. మిగతా ఏమీ లేదు ఇక్కడ. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎవ్వరు అనేవాళ్ళు లేరు. ఓకే, మిమ్మల్ని ఇంకా లైక్ యూనివర్స్ యాక్చువల్లీ లిటరలీ బ్లెస్సింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు మాత్రమే కొంచెం స్ట్రాంగ్ ఉండి ముందుకు వెళ్ళాలి ఆగకుండా. ఓకే, మీరు ఇంకోటి చూడండి, ఆర్మర్ వేసుకుని ఉన్నారు, ప్రొటెక్టెడ్, ఏమవ్వదు. లైక్ యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఇక్కడ. సో మీరు భయపడకుండా ముందుకు వెళ్ళిపోవడమే చాలా ఇంపార్టెంట్ అని మీకు యూనివర్స్ చెప్తుంది. అందుకని ఇక్కడ చాలా చాలా ఎమోషనల్ హ్యాపీనెస్ కూడా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్, అంతే. నెక్స్ట్ స్టెప్ నుంచి ఈజీ, రైట్? సో వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా చూస్తున్నాను దేనికైనా సంబంధించి ఉందా అని. ఏదేమైనప్పటికీ మీకు తొందరలో సక్సెస్ అయితే ఉంది. టైం లైన్ వచ్చేసి నేను చెప్తాను, కొంతమందికి విత్ ఇన్ ఈ వీక్లోనే,
కొంతమందికి ఆల్మోస్ట్ ఈరోజు రేపు వినే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ నేను కప్స్ చూస్తున్నాను కాబట్టి ఓకే. కొంతమందికి వీక్లో, ఇంకా మ్యాక్సిమం వచ్చేసి స్పెషల్లీ జస్టిస్కి జడ్జిమెంట్కి సంబంధించి మీరు కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో జరిగే ఛాన్సెస్ ఉంది. బట్ నెక్స్ట్ మంత్ నుంచే మీరు దీని గురించి పాజిటివ్గా వినొచ్చు అనమాట. ఆల్మోస్ట్ జరిగిపోతుంది, లైక్ అండర్స్టూడ్ రైట్. పాజిటివ్గా మీరు మాటలు వినడం అనమాట దానికి సంబంధించి. సో అది ఉంది ఓకే. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్లోనే మీరు చూసే ఛాన్సెస్ ఉంది. ఏదైనా సరే మీరు కంపల్సరీ వచ్చి మీరు కమెంట్లో నాకు తెలియజేయండి, మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది జరిగిన వెంటనే ఓకే. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ నాకైతే చాలా పాజిటివ్ అనిపించింది ఓకే. హోప్ఫుల్లీ ఈరోజు ఈవినింగ్ నాకు కనుక ఏ పని లేదు అని అంటే, వర్క్ ఎక్కువ లేదు అని అంటే ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఇవాళ ఓకే. లేకపోతే మళ్ళీ రేపే పోస్ట్ చేస్తాను ఓకే. ఎనీవే ఇవాళ రీడింగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ అందరూ కింద పాజిటివ్గా అఫర్మ్ చేయండి. ఐ విల్ ఇన్హేల్ కామ్ అండ్ ఎక్సెల్ వరీ వచ్చేసి ఇవాళ అఫర్మేషన్ ఓకే. ఆల్ ద బ్లెస్సింగ్స్ని మీరు క్లెయిమ్ చేయండి యూనివర్స్ నుంచి ఓకే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.